హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాచేతి వంట. మనం ఇప్పుడు మైసూర్ పాక్ ఎలా చేద్దామో చూద్దాం. ఇదిగోండి, నేను కొలతలు ఎలా వేస్తానంటే ఈ గ్లాసుతో గ్లాసుడు నెయ్యి, ఈ గ్లాసుడు పిండి, 2 గ్లాసులు పంచదార, చక్కెర, ఇదిగోండి కొద్దిగా సోడా ఉప్పు, వంట సోడా. ఇప్పుడు మనం ఈ పంచదారలో సగం గ్లాసు నీళ్లు పోసి స్టవ్ మీద పాకం కరిగేలా పెట్టుకోవాలి. ఈ పిండి ఈ నెయ్యి వేసి వేయించుకోవాలి, సగం నెయ్యి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సగం నెయ్యి వేసేద్దాం. ఈ నెయ్యి కొద్దిగా కాగనిచ్చి ఇందులో మనం ఈ పిండి వేసి వేయించుదాం. ఇలా ఎందుకు అంటే మనం పిండి ఉండగట్టకుండా ఉండటానికి. ముందే దీంట్లో వేసి వేయించితే ఉండగట్టకుండా ఉంటుంది. స్టవ్ తగ్గించి పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇది నిదానంగా సన్న సెగ మీద చక్కగా వేగితే కమ్మని వాసన వస్తుంది. ఇదిగోండి, పంచదార కరిగి పాకం ఉడుకుతుంది. ఇదిగోండి, 5 నిమిషాలు అయ్యేటప్పటికి మనకి పిండి నేతిలో వేగి కమ్మని సువాసన వస్తుంది. ఇక అప్పుడు మనం తీసేయచ్చు. అప్పుడు ఈ పాకం తీసి ఈ పిండిలో కలిపేసుకోవాలి మనం. ఇప్పుడు పిండి వేగుతున్నట్టు కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు ఈ పాకంలో మనం ఈ పిండి అంతా కలవ తిప్పేసుకుందాం. చూసారా, పిండి మొత్తం చక్కగా పాకంలో ఏ ఇబ్బంది లేకుండా కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాస్త నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి, ఇది ఇందాకటి మీద దగ్గరికి అవుతుంది పాకం. మళ్ళీ కాస్త నెయ్యి వేద్దాము. కింద అడుగంటనిచ్చుకోబాకండి, ఎవరైనా సరే చేసేటప్పుడు తిప్పుతూనే ఉండాలి. ఇదిగోండి, మిగిలిన నెయ్యి కూడా వేసేద్దాం. నెయ్యితో చేసుకునే వాళ్ళు నెయ్యితో చేసుకోవచ్చు, లేకపోతే వేరే ఇంకా ఇతర ఆయిల్స్ వాడేవాళ్ళు వాటితోనైనా చేసుకోవచ్చు. నెయ్యితో నెంబర్ 1గా ఉంటుంది. కొందరు రిఫైన్డ్ ఆయిల్తో కూడా చేస్తారు, దానికి ఏ స్మెల్ ఉండదు. ఇదిగో చూడండి, ఇది దగ్గరికి వచ్చింది, సందులుగా అవుతుంది. అట్లకర్ర తిరగటానికి హార్డ్గా అవుతుంది. అది గుర్తు మనకి. ఇదిగా దగ్గరికి వచ్చేసింది.
ఇప్పుడు దీంట్లో కొద్దిగా సోడా ఉప్పు వేద్దాం. కొద్దిగా పళ్ళెంలో పోసేద్దాం. ఎలా పొంగుతుందో ఇది మనం పొయ్యి మీద మూకుడు పెట్టుకోకముందే ఒక పళ్ళానికి నెయ్యి రాసి అట్టి పెట్టుకోవాలి. నేను మీకు ముందే చెప్పటం మర్చిపోయాను. ఇప్పుడు కాసేపు ఆరింది. ఇది ఒక పావు గంట ఆరినాక దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు అందరూ కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం. ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది. చూసారా, ఒక గ్లాసుడు పిండి వేశాను, అంటే 350 ml కొలత గ్లాసు. ఆ గ్లాసుడు నెయ్యి వేశాను, 2 గ్లాసులు పంచదార. దాదాపుగా ఇది కిలోకి ఎక్కువగానే ఉంటుంది. ఎంత సింపుల్గా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. రుచిగా ఉండే మైసూర్పాకు. కొత్తగా చేసేవాళ్ళు చిన్న గిన్నెతో కొలత పెట్టి చేసుకోండి. ఒక గిన్నె పిండి, ఒక గిన్నె నెయ్యి, 2 గిన్నెలు పంచదార. ముందు 2-3 సార్లు ట్రై చేయండి. ఎందుకంటే పాకం కుదరటానికి, అర్థం అవ్వటానికి కొంచెం 2-3 సార్లు చేశారంటే మీకు చాలా గ్రిప్ వచ్చేస్తుంది దాని మీద. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ మా చేతి వంట సబ్స్క్రైబ్ చేసుకోండి.